గుంటూరు నగర ప్రగతి శరవేగంగా కొనసాగుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. అందరి సహకారంతో గుంటూరు నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుతామని చెప్పారు. గుంటూరు నగర ప్రగతిపై శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. గుంటూరు నగర ఔన్నత్యాన్ని ప్రతిబింబించేలాగా శంకర విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపడతామని చెప్పారు. ట్రాఫిక్ సమస్య లేకుండా నగరవాసులు ఇబ్బందులు పడకుండా అన్ని రకాల చర్యలు చేపట్టామని అన్నారు. 3 వంతెనల ఆర్యూపీ వద్ద డ్రైనేజీ, ట్రాఫిక్ సమస్యలపై రైల్వే, జీఎంసీ ఉన్నతాధికారులతో మాట్లాడామని చెప్పారు. అలాగే శానిటేషన్ విషయానికి వస్తే గతంలో స్వచ్ఛ భారత్ కింద తొలగించిన డంపర్ బిన్లను తిరిగి ఏర్పాటు చేసే దిశగా చర్చలు జరిగాయని పేర్కొన్నారు. అమృత్ 2.0 పథకం కింద పనులు గోరంట్ల వాటర్ ట్యాంకు నిర్మాణం నిర్ణీత సమయంలో పూర్తి చేస్తామని అన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు బి రామాంజనేయులు, మహమ్మద్ నజీర్, గల్లా మాధవి, జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, డిప్యూటీ కలెక్టర్ భార్గవ్ తేజ, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం, గుంటూరు మేయర్ కోవలమూడి రవీంద్రబాబు, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, డిప్యూటీ మేయర్ షేక్ సజ్జిలా తదితర అధికారులు పాల్గొన్నారు. చాలా వర్క్స్ అనేవి స్టార్ట్ చేసాం. మనం ఇప్పుడు రైల్వేస్ తీసుకుంటే మనకి 3 అమృత్ భారత్ స్టేషన్స్ ఉన్నాయి. ఏది గుంటూరు, మంగళగిరి, తెనాలి. వాటి వర్క్స్ ఎక్కడ దాకా వచ్చినాయి అనేది, ఎప్పటిలోపు కంప్లీట్ చేస్తారనేది, ఇవన్నీ నెక్స్ట్ ఇయర్ సెకండ్ క్వార్టర్ కల్లా ఇస్తా ఉంటున్నారు. అదేవిధంగా శంకర్ విలాస్ బ్రిడ్జ్కి వచ్చేటప్పటికి చాలా ప్రాపర్టీస్ ఇంకా ఎక్వైర్ చేయాల్సినవి ఉన్నాయి. అందులో కొన్ని గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి, రైల్వే వాళ్ళ ప్రాపర్టీస్ ఉన్నాయి. వాటన్నిటిని వాళ్ళు ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారనేది, ఇవన్నీ కాకుండా ఇంకో 3 ఇప్పుడు శంకర్ విలాస్ అయితే స్టార్ట్ చేసాం, కానీ ఇంకో 3 బ్రిడ్జెస్ వర్క్లు ఇంకా శంకుస్థాపనలు చేయాలి. అవన్నీ కూడా టెండర్ స్టేజెస్ అయిపోవచ్చినాయి. ఆ టెండర్ ఫైనలైజేషన్, టెక్నికల్ శాంక్షన్స్, ఫైనాన్షియల్ శాంక్షన్స్ అవన్నీ అవడానికి ఇంకో 45 రోజులు పడుతుందన్నారు. ఇదంతా రైల్వే వాళ్ళతో కోఆర్డినేట్ చేసినటువంటి విషయం. ఇవన్నీ కాకుండా శంకర్ విలాస్ బ్రిడ్జ్ కట్టేటప్పుడు ట్రాఫిక్ డైవర్షన్కి చేయాల్సినటువంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. అందులో కొన్ని ఎలక్ట్రిక్ పోల్స్ అన్నీ మధ్యలో ఉండటం, దానికి వాళ్ళు వేసే మన ఎలక్ట్రిక్ వాళ్ళు ఇచ్చే కాస్ట్ ఎస్టిమేట్స్ ఎక్కువగా ఉండటం, వాటిని రివైజ్ చేయటం, ఆ పోల్స్ అన్ని మళ్ళీ మార్పిచ్చి కొన్ని చోట్ల ఎక్కడెక్కడైతే రోడ్లు ఎక్స్టెండ్ చేయాలో అవన్నిటికీ కూడా రోడ్ డెవలప్మెంట్ ప్లాన్స్ అవన్నీ చేసి కొన్ని చేశారు. శారదార్ నగర్ కాలనీ రోడ్ దాదాపుగా అయిపోయింది, నెహ్రూ నగర్ రోడ్ అయిపోయింది. అదేవిధంగా ఎమ్మెల్యేలకి కొద్దిగా ఎక్కువ బాధ్యతలు ఇచ్చి, కార్పొరేటర్లు లోకల్గా ఉండేవాళ్ళు కూడా ఎక్కువ బాధ్యతలు తీసుకొని ప్రతి వాటికి ఒక ట్రాక్టర్ కానీ, కాంపాక్టర్ కానీ, లేకపోతే గ్రాస్ కట్టర్స్, ఇవన్నీ వాళ్ళకి కావాల్సినన్ని ఎనఫ్ ఐటమ్స్ ప్రొవైడ్ చేసి అకౌంటబిలిటీ చేసే విధంగా అదొక వర్క్. సో ఈ విషయంలో దాని గురించి కూడా చాలాసేపు రివ్యూ చేసాం. అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3లో ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ అన్నిటికీ దాదాపు 6,70,00,000 రూపాయలు కాంపెన్సేషన్ పే చేసి అంతా క్లియర్ చేశారు రామాంజనేయులు గారు. ఇవన్నీ కాకుండా గుంటూరు ఛానల్కి ల్యాండ్ ఎక్విజిషన్ వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడాం. టోటల్గా స్టాచ్యూటరీ లిమిట్ వచ్చేటప్పటికే మినిమం 90 days ఇవ్వాలంటున్నారు. ఏదైనా హోల్ ప్రాసెస్ ల్యాండ్ ఎక్విజిషన్కి 5 to 6 months పడతా ఉందంటున్నారు. దాన్ని ఏ విధంగా ఫాస్ట్ ట్రాక్ చేయగలం అనేది. ఇవన్నీ కాకుండా టోటల్ గ్రీవెన్స్ సిస్టమ్, గుంటూరు ప్రాంతంలో గ్రీవెన్సెస్ ఎలా ఉన్నాయి, పబ్లిక్ ల్యాండ్ ఇష్యూస్ కానీ లేకపోతే పోలీస్కి సంబంధించిన ఇష్యూస్ కానీ, ఇట్లా సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది, వాటిని ఎలా అడ్రస్ చేయాలి, ఇట్లా వేరియస్ ఇష్యూస్ మీద టేకప్ చేసి అందరం కూర్చున్నాం. చాలా వరకు కొంత పరిష్కారాలు వచ్చినాయి. పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఆర్యూబీ ఇంటర్నల్ రోడ్స్ ని, ట్రాఫిక్ ఇష్యూస్ ని, అదే విధంగా నార్ల ఆడిటోరియం, పీవీకే నాయుడు మార్కెట్, శానిటేషన్, ఇలా ఈ అంశాల మీద డిస్కస్ చేసుకోవడం జరిగింది. వాటి యొక్క పని స్టేజ్, వర్క్ స్టేజ్ ఎక్కడ ఉంది, ఏంటి, దాని పరిస్థితులు ఏంటి అన్ని కూడా గౌరవ మంత్రివర్యుల ఆధీనంలో అధికారులతో చర్చించి ఈరోజు చాలా చక్కగా ఒక రివ్యూ మీటింగ్ జరిగింది. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ వాటన్నిటికీ ఒక పరిష్కార దృష్ట్యా ఏం చేయొచ్చో ఒక యాక్షన్ ప్లాన్ ని వాళ్ళందరం కూడా చేసుకొని వాటి మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాము. ఏ ఒక్కరి వల్ల ఏ సమస్య తీరదు, అంత సమిష్టి కృషి వల్లనే ఒక సమస్యను తీరుతుంది అని చెప్పి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి బలమైన నమ్మకం. అదే విధంగా అందరం కూడా సమన్వయం చేసుకొని ప్రతి అంశాన్ని మేము దృష్టిలో పెట్టుకొని ముందుకు డెవలప్మెంట్ ధ్యేయంగా ముందుకు వెళ్తూ ఉన్నాము. మరి సంవత్సరం క్రితం మన కళ్ళ ఎదురు మనం ఎదుర్కొన్న సమస్యలేంటి, మరి ఈ రోజు ఎదుర్కొంటున్న సమస్యలేంటో మనం చూసుకుంటే అనేక అంశాల మీద దృష్టి పెట్టి ఇప్పటికే చాలా సొల్యూషన్స్ ని మనం తెచ్చుకోవడం జరిగింది. ఇంకా కొన్ని సమస్యల మీద పోరాడాల్సిన అవసరం ఉంది. వాటన్నిటిని కూడా ఇలాగే రెగ్యులర్ గా సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసుకొని అవి 100% వాటికి సొల్యూషన్ వచ్చేదాకా కూడా ఇక్కడ ఎవ్వరం కూడా విశ్రమించము. కేంద్ర మంత్రివర్యుల వారు వీటి మీద చాలా డెడికేటెడ్ గా ఉన్నారు. సో అందరం కూడా అత్యంత ఫాస్ట్. నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం కాలం పూర్తి చేసుకుని ప్రజాక్షేత్రంలో ఒక పక్కన
గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి వాగ్దానాలు, ముఖ్యంగా సూపర్ 6 సంబంధించినటువంటి వాగ్దానాల్లో దాదాపు 90% పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితులు ఒక పక్కనైతే, గుంటూరు జిల్లా ముఖ్యంగా గుంటూరు పార్లమెంట్ కి సంబంధించి గౌరవ కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అలాగే కలెక్టర్ గారు, శాసనసభ్యులు అందరూ కూడా ఉమ్మడి కృషితో ప్రజలకు ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వాగ్దానాల్లో నగరానికి సంబంధించి గత 20 సంవత్సరాల నుంచి పట్టించుకోనటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్, 3 ఓవర్ బ్రిడ్జ్ల కార్యక్రమాలన్నీ కూడా దాదాపు ప్లాన్స్ తో పాటు టెండర్ స్టేజ్ కి తీసుకొని రావడం జరిగింది. దాంతో పాటు నగరంలో ముఖ్యంగా కొన్ని రోడ్లు విస్తరించినటువంటి కార్యక్రమాన్ని, బొంగరాల్ బీడు కానీ, నెహ్రూ నగర్ కానీ, అలాగే 3 వంతెన సమస్యలను పరిష్కరించేటువంటి కార్యక్రమాలు కూడా ఈరోజు చర్చించుకోవడం జరిగింది. అంతేకాకుండా నగరంలో ప్రజలకు మరింత సేవ అందించాలనేటువంటి ఆలోచనతో శానిటేషన్ కి సంబంధించి, అలాగే వాళ్ళకి ఆర్టీజీ సంబంధించి రిడ్రెసల్ కి సంబంధించినటువంటి అంశాల మీద ఈరోజు పూర్తిగా చర్చించి పరిష్కారాలు కనుక్కోవడం జరుగుతా ఉంది. గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ రివ్యూ చేయడం ద్వారా గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఏవైతే నిలబడిపోయాయో సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వాటన్నింటిని కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఈ 1 year లోనే విజయోత్సవ సభలు జరపడానికి ముందుగానే ఏవైతే ప్రజలకు వాగ్దానం చేశామో, ఏవైతే మేనిఫెస్టోలో పెట్టామో వాటన్నింటిని కూడా ఆన్లైన్ లోకి తీసుకురావడం జరిగిందని ఘంటాపథంగా చెప్పగలం. దీనికి ఎవరైనా వైసీపీ నాయకులు విమర్శలు చేసి లేదా చర్చిస్తామంటే వీఆర్ రెడీ టు డిస్కస్ ఆన్ ఆల్ ఇష్యూస్ ఇన్ 1 ప్లాట్ఫామ్. కాబట్టి చేసే ప్రభుత్వం మంచి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి పనులు ప్రజలకు తెలుసు. కాబట్టే వాటి విజయోత్సవాలు జరుపుకోవాలనుకున్న సందర్భంలో